హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఏపీసెట్ 2024కి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్స్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చానండి. సో ఏంటి అంటే ఈ వీడియోలో వచ్చేసి మనం సీట్ అలాట్మెంట్స్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఫస్ట్ చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ మనకి సీట్ వచ్చింది కదా, ఇన్ కేస్ సీట్ వచ్చి ఉంటే మీకు కనుక ఈ 16 సర్టిఫికేట్స్ అనేవి అవసరం పడతాయి అన్నమాట. ఆ 16 సర్టిఫికేట్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మీరు రిపోర్టింగ్ చేసే టైంలో ఫిజికల్గా పట్టుకెళ్ళాలి. సో అలా అయితేనే మీ సీట్ అయితే ఉంటుంది, లేదంటే వెంటనే ఫర్ ఫస్ట్ ఫేజ్ ఇట్ విల్ బీ క్యాన్సల్డ్. సో వితౌట్ ఎనీ ఇంటిమేషన్ అనమాట. సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీకు అయితే సీట్ అయితే క్యాన్సిల్ చేస్తారు. అట్లా అవ్వద్దు అంటే ఈ 16 సర్టిఫికేట్స్ పక్కాగా ఇవే ఉండాలి. సో ఫస్ట్ వచ్చేసి మనం సీట్ అలాట్మెంట్ చూసేద్దాం. సో అంతకంటే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకి ఇక్కడ సీట్ అలాట్మెంట్స్ వచ్చేసి మనకి 16th అని చెప్పారు, అంటే ఈరోజు వస్తాయన్నమాట. సో వన్స్ మనకి సీట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫామ్స్ అనేసి ఉంది కదా, ఇక్కడ ఇందులో వచ్చేసి మనకి ఇక్కడైతే యాడ్ అవుతుందన్నమాట. సీట్ అలాట్మెంట్స్, కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్స్, చెక్ యువర్ సీట్ అలాట్మెంట్స్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది వస్తుంది. అండ్ అదే కాకుండా ఇక్కడ మనకి న్యూ అనేసి ఉంది కదా, సో ఇక్కడ న్యూ అనేసి ఉంది కదా, న్యూ అనేసి. సో ఇక్కడ ఈ స్క్రోలింగ్ వస్తుంది కదా, సో ఇక్కడ వచ్చేసి మనకి చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ కూడా అలాట్మెంట్ ఆఫ్ సీట్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ అని అయితే. సో వన్స్ మనం అలా క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడైతే ఇలాంటి ట్యాబ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అనేసి ఏపీసెట్ యొక్క హాల్ టికెట్ అడుగుతుంది అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఇవి రెండు వేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఇలాంటి మరో ట్యాబ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్, ఇలా 3 ఆప్షన్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడ క్లిక్ హియర్ అనేసి కనిపిస్తుంది కదా అలాట్మెంట్ ఆర్డర్ దగ్గర, అక్కడైతే మీరు క్లిక్ చేయండి. వెంటనే మీకైతే ఇలాంటి అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇట్లాంటి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడైతే అలాట్మెంట్ ఆర్డర్లో మీకు ఏం కనిపిస్తుంది అంటే ట్యూషన్ ఫీ, ఇక్కడ డీటెయిల్స్ అయితే చూడండి. ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్కి ఎంత ట్యూషన్ ఫీ ఫిక్స్ చేశారో అది వస్తుంది. అండ్ ట్యూషన్ ఫీ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్, అది కూడా వస్తుంది అనమాట. ఎంత అమౌంట్ పే చేయాలి, ఎంత అమౌంట్ ఫిక్స్ చేసింది కాలేజ్, ఈ 2 ఆప్షన్స్ వస్తాయి ఇందులో. ఓకేనా? సో అలాగే మీకు ఎక్కడ సీట్ వచ్చిందో, ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో అని కూడా కనిపిస్తుంటుంది. సో ఇది వచ్చేసి మనకి అరౌండ్ ఆఫ్టర్నూన్ టు 6 ఈవినింగ్ 6 వరకు అయితే ఇదైతే అప్డేట్ అయితే అవ్వచ్చు వెబ్సైట్లో. సో ఫ్రెండ్స్, సీట్ అలాట్మెంట్స్ ఎలా చెక్ చేసుకోవాలో మీకు తెలిసింది. నెక్స్ట్ వచ్చేసి ఆ 16 సర్టిఫికేట్స్ ఏంటి. ఇన్ కేస్ మీకు కనుక సీట్ వచ్చిందనుకోండి, సో ఆ 16 సర్టిఫికేట్స్ కన్ఫామ్గా మీరైతే రెడీ చేసుకుని పెట్టుకోవాలి. కాబట్టి అవేంటో ఇప్పుడు చూద్దాం మనం. సో ఫ్రెండ్స్, మీకు సీట్ వచ్చిన తర్వాతే ఇదైతే అంతా ఇచ్చేసేయాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ప్రతిదీ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చూసేటటువంటిది 2 సెట్స్ ఇచ్చేసేయాలన్నమాట. అక్కడ మన కాలేజ్లో 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే ఇవ్వాలి. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇందులోంచి ఫస్ట్ వచ్చేసి రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఇది అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్, సో మీరు కనుక ఏపీసెట్ హాల్ టికెట్ వెబ్సైట్ ఉంది కదా, అందులో కనుక మీరు అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినట్టుగా అయితే నెక్స్ట్ వచ్చేసి మీకైతే అలా అప్లోడ్ చేసినట్టుగా అన్నీ అప్లోడ్ చేసినట్టుగా కనిపిస్తుంది చూడండి. సో ఆ ఫామ్ని అయితే మీరు ఇప్పుడు మీరు ఆన్లైన్ సెంటర్స్లో కనుక మీరైతే అప్లై చేస్తారనుకోండి, సో అప్పుడు ఏం చేస్తారు, అన్ని ఫామ్స్ మీకు జిరాక్స్ తీసి ఇస్తారు, వాళ్ళు ప్రింట్అవుట్ తీసి ఇచ్చేస్తారు. కానీ మీరే అప్లై చేసుకున్నారనుకోండి, సో మీరు ఏం చేస్తారంటే పీడిఎఫ్ ఫామ్లో సేవ్ చేసుకుంటారు. పీడిఎఫ్ ఫామ్లో సేవ్ చేసుకుని ఉంటే లాస్ట్కి ఏంటి, మనం అన్ని సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్టుగా ఒక ఫామ్ అయితే వస్తుంది కదా, ఆ ఫామ్ని జిరాక్స్ అయితే తీసి పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ అంటే అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూసినట్టుగా ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్, అది కూడా కావాలి. సో అంటే ఫ్రెండ్స్, నేను 2 సెట్స్ ఏం చెప్తున్నా అంటే 2+3 అనమాట. ఇక్కడ 2 సెట్స్ వచ్చేసి మీరు కాలేజ్లో ఇవ్వాలి, 3 సెట్స్ వచ్చేసి మీ దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఫీజు రీయింబర్స్మెంట్కి అప్లై చేసే టైంలో కాలేజ్ వాళ్ళు మళ్ళీ మీకు తిరిగి ఇవ్వరు. 2 సెట్స్ అనేవి వాళ్ళ దగ్గరనే ఫిక్స్గా ఉంటాయి. ఇక్కడ 3 సెట్స్ అనేవి ఎందుకు చెప్తున్నా అంటే ఇవి మీ దగ్గరికి, ఒకటి మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకునే టైంలో వెళ్తుంది, మరొకటి ఇంకా వేరే దానికి వెళ్తుంది, మరొకటి మీ దగ్గర ఉంటుంది ప్రూఫ్గా. ఓకేనా? మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్, నేను కాలేజ్లో చాలా ఫేస్ చేశాను. ఇది మీ 3 సెట్స్ మొత్తం టోటల్గా 5 సెట్స్ తీసి పెట్టుకోండి. ఒకటి నేను చూపించినటువంటి ఆర్డర్లో పెట్టుకోండి అనమాట. ఇక్కడ 1 2 3 అని వేసాను కదా, సో ఈ ఆర్డర్ మిస్ అవ్వకుండా ఉండడానికైతే ఇక్కడ వేసాను అనమాట, పని లేక కదా నాకు. ఓకేనా? టోటల్గా 5 సెట్స్ అయితే పెట్టుకోండి, 3 సెట్స్ మీ దగ్గర, 2 సెట్స్ కాలేజ్లో ఇచ్చేసేయాలన్నమాట.
సో ఫస్ట్ వచ్చేసి రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి జాయినింగ్ లెటర్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఫ్రెండ్స్, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్లో మీకు ఎంత అమౌంట్ కనిపిస్తుంది అదని కనిపిస్తుంది కదా. నెక్స్ట్ జాయినింగ్ లెటర్ అంటే మనకి అలాట్మెంట్ లెటర్ అది సేమ్, ఇది సేమే, కాకపోతే 2 సెట్స్. ఇక్కడ మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ తర్వాత నెక్స్ట్ మీకు ఏ కాలేజీలో సీట్ అనేది కనిపిస్తుంది చూడండి. సో డిఫరెంట్ ఉంటాయి కొన్ని, లైక్ ఇప్పుడు కొన్నిటికి ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్ ఎలా రిలీజ్ చేస్తాయంటే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అంటే డైరెక్ట్ లైక్ ఓన్లీ ఫీ అమౌంట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. జాయినింగ్ లెటర్లో మీ డీటెయిల్స్, మీకు ఏ కాలేజీలో వచ్చింది, మీ నేమ్ ఏంటి అన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో అందుకోసం చూపించాను. ఇన్ కేసు ఈ బోత్ ఒకే దానిలో వస్తే నో ప్రాబ్లం, ఒకటే సరిపోతుంది. ఓకేనా? సో టెన్షన్ లేకుండా చెప్తున్నాను, మీరైతే క్లియర్ కట్గా వినండి. నెక్స్ట్ పాస్పోర్ట్ ఫొటోస్ అంటే ఫ్రెండ్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అంటే ఇవి ఎందుకు చెప్తున్నా అంటే ఇవి అరౌండ్ మనకి ఒక 15 to 20 అయితే కావాలి ఫ్రెండ్స్. సో ఎందుకంటే నాకు కూడా సీట్ వచ్చినప్పుడు ఇన్ని అడిగారు, అన్నిగానే ఏం చేస్తారు సార్ అనేసి నేను చెప్పాను. కాకపోతే లాస్ట్కి ఇచ్చేసాను అనమాట. ఎందుకు అంటే వాళ్ళు మనకి ఐడి కార్డ్కి, స్కాలర్షిప్ అప్లికేషన్కి, యూనివర్సిటీస్కి పంపడానికి అండ్ నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ అన్నిటికీ వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి ఒక 20 కాకుండా ఒక 15 అయితే సరిపోతాయి. అట్లీస్ట్ 10 అయినా సరిపోతాయి ఫ్రెండ్స్, మిగతా వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా? పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అయితే కంపల్సరీ కావాలి, అట్లీస్ట్ 10 అయినా సరిపోతాయి. మా ఫ్రెండ్స్ అయితే 2 ఇచ్చారు, నేను 18 ఇచ్చాను టోటల్గా. సో నెక్స్ట్ వచ్చేసి ఏపీ సెట్ యొక్క ర్యాంక్ కార్డ్ అనమాట. సో ర్యాంక్ కార్డ్ నేను చెప్పాను పదే ర్యాంక్ కార్డ్ తీసుకోండి అనేసి. ర్యాంక్ కార్డ్ ఇప్పుడు కూడా తీసుకోవచ్చు, కానీ హాల్ టికెట్ ఏదైతే ఉందో హాల్ టికెట్ అయితే ఇంపార్టెంట్ అనమాట. ఇవి అన్నీ ప్రింట్అవుట్స్ కావాలి, టోటల్గా 5. హాల్ టికెట్ కావాలి, ర్యాంక్ కార్డ్ కావాలి, ఒకటి సరిపోదు, 2 సరిపోతాయి. సో నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఒరిజినల్ ప్లేస్ నేను చెప్పినట్టుగా 5 సెట్స్ ఆఫ్ జిరాక్స్ పెట్టుకోండి మీ దగ్గర. మీ యొక్క ఆధార్ కార్డ్ ఎలాంటి మిస్టేక్స్ అయితే ఉండకూడదు. మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ సర్ నేమ్ కావచ్చు, మీ ఫాదర్ నేమ్ కావచ్చు, ఎట్లాంటి మిస్టేక్స్ అయితే ఉండకూడదు. నెక్స్ట్ 8th వన్ వచ్చేసి మెమో, ఇంటర్మీడియట్ మెమో అనమాట. ఇది ఒరిజినల్ ప్లస్ జిరాక్స్ అయితే కావాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 9th సర్టిఫికేట్ వచ్చేసి ఇంటర్మీడియట్ మెమో. సో ఇప్పుడు మీకు రీసెంట్గా ఇంటర్మీడియట్ అయిపోయింది కాబట్టి మీకు లాంగ్ మెమో ఇప్పటికి వచ్చి ఉంటుంది నాకు తెలిసి. ఇంకా ఎవరైతే తీసుకునే వాళ్ళు ఉంటారో వెంటనే వెళ్ళి తీసుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ ల్యాగ్ అయితే చేయకూడదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఓకే పర్లేదు, ఇప్పుడు మీకు దగ్గర మెమో లేకున్నా కానీ ఏదో షార్ట్ మెమో పెట్టి లేదంటే ఆన్లైన్ ప్రొఫార్మా పెట్టేసి మీరు ఇవ్వచ్చు, కానీ అది అంత వ్యాలిడ్ ఉండదు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు ఇంటర్మీడియట్ మెమో అయితే తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు ఈరోజు సీట్ వచ్చింది అంటే మీరు ఇవన్నీ అయితే రెడీ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 10th సర్టిఫికేట్ ఏంటి అంటే 6th క్లాస్ నుంచి 10th ప్లస్ ఇంటర్మీడియట్ వరకు మీకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలి, అంటే బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాలి. ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్నీ 6th 7th 8th 9th 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇవి అన్నీ కావాలన్నమాట. నెక్స్ట్ సర్టిఫికేట్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ అనమాట. లాస్ట్ టైం మీరు ఇంటర్మీడియట్ ఎక్కడ కంప్లీట్ చేస్తారో దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ టీసీ అయితే కావాలి, అదైతే మీరు ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ 12th సర్టిఫికేట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. అన్నిటికీ ఇది క్రూషియల్ స్టెప్ అనమాట. సో ఇన్కమ్ వచ్చేసి ప్రతి ఒక్కరికైతే కావాలి, ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతున్నారో క్యాండిడేట్స్ వాళ్ళందరికైతే తప్పకుండా కావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ బట్టే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. ఇది ఇన్ కేస్ మీ దగ్గర కనుక ఇప్పుడు అప్డేటెడ్ ఇన్కమ్ లేకపోతే, అంటే ఇన్కమ్ కూడా ఇప్పటికీ మనకి 2024 ఆఫ్టర్ January 1st తర్వాత తీసినటువంటి ఇన్కమ్ అయితేనే వ్యాలిడ్ అయితే అవుతుంది. ఇన్ కేస్ మీ దగ్గర అది లేదనుకోండి, మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు. మీ అమౌంట్ అనేది మీరే ఓన్గా పే అయితే చేయాలన్నమాట. ఎంత ఉంటే అంత ఫర్ 4 yearsకి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో అట్లాంటివి అవ్వకూడదు అంటే మీరు తప్పకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ ఆనర్ ఆఫ్టర్ January 1st 2024 తర్వాత తీసింది అయితేనే వ్యాలిడ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ 13th వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనమాట. సో ఎవరైతే ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో సో ఆ స్టూడెంట్స్ అందరికీ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కావాలి. సో ఇక్కడ ఎందుకు అంటే మనకి ఈడబ్ల్యూఎస్ కోటాలో సీట్ వచ్చింది కాబట్టి మీకు అయితే ఇది కావాలన్నమాట. ఎందుకంటే మీకు రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక సెపరేట్ రిజర్వేషన్ క్రైటీరియా ఉంటుంది. దాన్ని బట్టేసి సీట్స్ అనేది కేటాయిస్తారు. కాబట్టి మీరు అప్లికేషన్ చేసుకునే టైంలో ఈడబ్ల్యూఎస్కి మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందా లేదా అనేసి అడుగుతుంది. అప్పుడు ఎస్ అని పెట్టిన వాళ్ళకి పక్కాగా ఇప్పుడైతే సర్టిఫికేట్ అయితే చూపించాలి, లేదంటే ఆటోమేటిక్గా సీట్ అనేది క్యాన్సల్ అవుతుంది. అట్లాంటిది అవ్వకూడదు అంటే తప్పకుండా మీరైతే ఈ సర్టిఫికేట్ అనేది ఆనర్ ఆఫ్టర్ 1st April తర్వాత తీసింది, 1st April 2024 తర్వాత తీసింది మాత్రమే
లేదు 31st మార్చ్ రోజున తీసినానన్నా అంటే కుదరదు. ఆఫ్టర్ 1st ఏప్రిల్ తర్వాత తీసింది మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. లేదు అంటే ఇప్పుడు వెళ్ళేసి రెడీ చేసుకోండి, ఆ తహసీల్దార్కి ఎంతో కొంత ఇచ్చేసి ఇప్పుడే ఇచ్చేసారు వాళ్ళు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా? అదే. సో ఇక్కడ మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది సీట్ కావాలి అంటే ఇది, అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి మనకి ఫీజు రియంబర్స్మెంట్కి అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 14 సర్టిఫికేట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరికీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి. సో ఎందుకంటే మీకు సీట్స్ అనేవి ఆన్ రిజర్వేషన్ బేస్డ్గా కేటాయిస్తారు కాబట్టి సో ఇదైతే అవసరం పడుతుంది. లేదంటే మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అయితే అవుతుంది. మళ్ళీ మీకు అయితే సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మీరైతే అనకూడదు. అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట. సో ఎవరైతే ఏపీ వాళ్ళు ఏపీ నేటివ్ అయి ఉండి వేరే స్టేట్లో కనుక వర్క్ వెళ్ళి ఉన్నా కానీ, లేదంటే ఏపీ వాళ్ళు ఇన్ కేసు వాళ్ళు కనుక వేరే స్టేట్స్లో చదువుకున్నా కానీ, ఇన్ కేస్ స్కూలింగ్ కనుక వేరే స్టేట్స్లో కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, సో వాళ్ళందరికైతే ఇదైతే కావాలన్నమాట రెసిడెన్స్ సర్టిఫికేట్. మనకి మీషోలోకి వెళ్ళైతే తీసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకైతే నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చేసి, సో ఇది వచ్చేసి ఇన్ కేస్ వేరే నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటారు అనుకోండి, అదర్ దెన్ ఏపీ, సో వాళ్ళందరూ కూడా వాళ్ళ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది. సో ఇంకో విషయం ఫ్రెండ్స్ ఏంటి అంటే, ఇక్కడ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అని అన్నాం కదా, ఇక్కడ వచ్చేసి ఫిజికల్లీ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గరే మళ్ళీ ఏంటి అంటే, ఇప్పుడు మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ చూసి రిజర్వేషన్, యాజ్ పర్ రిజర్వేషన్ దే విల్ అలాట్ అవర్ సీట్స్. తర్వాత ఏంటి అంటే ఇక్కడ మళ్ళీ మనకి పిహెచ్, సో నేను ఇక్కడ యాడ్ చేయలేదు, పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, సిఏపీ కావచ్చు, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ స్టూడెంట్స్ అందరూ మీ దగ్గర ఉన్నటువంటి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది. ఎందుకు అంటే సో మీకైతే సీట్స్ అనేవి ఆ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ బేస్ చేసుకొని ఇచ్చారు కాబట్టి, సో వీటిని అయితే తప్పకుండా ఒరిజినల్స్ తీసుకొని చూపించాల్సి ఉంటుంది. జస్ట్ కాలేజీలోకి వెళ్ళి చూపిస్తే ఓకే వీళ్ళకు ఈ కేటగిరీని బేస్ చేసుకొని అయితే సీట్స్ ఇచ్చారు అనేసి వాళ్ళైతే వెరిఫై చేసేస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్ మొత్తంగా మనకైతే 16 సర్టిఫికేట్స్ అయితే ఇవ్వన్నమాట. ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్ కేస్ మీకు ఈ వీడియో ద్వారా ఈ సర్టిఫికేట్ ద్వారా అనిపిస్తే ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. సో నేను తప్పకుండా రిప్లై చేస్తాను. సో ఈరోజు ఈవినింగ్ వరకు అయితే మనకైతే సీట్ అలాట్మెంట్స్ వస్తాయి. ఆ తర్వాత అయితే ఈ సర్టిఫికేట్స్ అయితే ఈ ఆర్డర్లో అయితే టోటల్గా వన్ సెట్ ఒక సెట్ పక్కన పెట్టుకొని మరో సెట్ పక్కన పెట్టుకొని అయితే ఇలా మీరైతే చేయాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. అండ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.